ఒంగోలులోని అగ్రహారం అండర్పాస్ అభివృద్ధి పనుల్లో భాగంగా అధికారులు ఇచ్చిన మార్కింగ్ కంటే ఎక్కువగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఉంగరాల శ్రీకాంత్, ఉంగరాల శివప్రసాద్ నిరసనకు దిగారు. తాము నివాసం ఉంటున్న ఇళ్లను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న రెండో పట్టణ సిఐ ఎం శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమడిగింది. అయితే అగ్రహారం గేటు వద్ద రైల్వే అండర్ పాస్ పనులు ప్రారంభం కావడంతో ప్రారంభంలో అక్కడ నివాసం ఉంటున్న కొన్ని ఇళ్లను తొలగించి వారికి వేరే ప్రదేశంలో పట్టాలు ఇస్తామని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. అండర్ పాస్ కు రెండు వైపులా రోడ్డు మార్జిన్ కొట్టవలసి ఉండగా నగరపాలక సంస్థ అధికారులు ఒకపక్కనే తొలగించడంతో తమ ఇళ్లు పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు ఇచ్చిన సర్వేకు ఇప్పుడు ఇస్తున్న సర్వేకు చాలా తేడా ఉందని అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదండి, ఆ గోడకు ఆ రోజు ఆపారు. గోడ దగ్గర ఆ రోజు వచ్చినప్పుడు గోడ లేదు, కాలువ మీద మెట్లు పోతాయని చెప్పారు. మెట్లకి సరే అని మెట్లకి ఇచ్చారు. మెట్లాడుండే కాలువ కాదు, మెట్లాడుండే కాలువ అన్న దానికి ఒప్పుకో. ఒక్క నిమిషం నేను మాట్లాడు. ఇప్పుడు వీళ్ళు కొలతలు వేసేటప్పుడు అంటే ఒక ఐడియా 3 సార్లు ఒక ఐడియా లేకుండా సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొలతలు వేసేటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ కదా అవును సార్. ఇప్పుడు రెండు కొట్టినాక సరిపించుకోవడానికి వెళ్ళట్లేదు సార్. ఎందుకంటే వారం క్రితం వచ్చారు, జేసీబీ రెడీగా ఉంది, కొట్టేస్తాము చేస్తారా తీరాను. వారం నుంచి ఇంట్లో ఉన్నాము, అయినా మేము పట్టించుకోలేదు, వదిలేసాము. వాళ్ళ మీద నమ్మకం లేదు సార్ మాట్లాడతాడు. అందుకని మాట్లాడడానికి వచ్చారు. వదిలేశారా బాబు? కలర్తో
ఆపురా వద్దన్నారు రారా ఆపేశారు ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో రోడ్డు ఎక్స్టెన్షన్లో భాగంగా ఈరోజు మన మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఉంగరాల శ్రీకాంత్ అనే వ్యక్తి తనకి అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి తను బిల్డింగ్ ఎక్కేసి సూసైడ్ చేసుకుంటామని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ విషయాన్ని ఫ్లాష్ బ్యాక్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. శ్రీకాంత్తో మరియు మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని వయా మీడియాగా పరిష్కరించుకోవడానికి మున్సిపల్ ఆఫీసర్స్ మరియు శ్రీకాంత్ గారు కూడాను అంగీకరించడం జరిగింది. ఈ విషయాన్ని మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నం కల్లా పరిష్కరిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ వచ్చినప్పుడు రైల్వే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి కొలతలు వేసారు. ఆ కొలతలు వేసిన దానికి 3 సార్లు కొలతలు మార్చారు. మేము దాన్ని కూడా పట్టించుకోలేదు. ఈ రోజున ఎదురోళ్ళని వదిలేసి మా మీదే పడి కావాలని మున్సిపాలిటీ వాళ్ళందరూ కలిసి అన్ని రాజకీయ నాయకులు కలిసి మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పి చేస్తున్నారు. మేము వద్దు మా ఒక్కడికి మన్నా కూడా అవతల 23 అడుగులు వదిలేసి మా ఒక్కడిగా కావాలని చెప్పి పంతాన్ని బట్టి కూర్చొని మా మున్సిపాలిటీ ఇంజనీరు కావాలని చెప్పి కక్షపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేమంటే పడక మేమంటే నచ్చక మేము ఏదో మాట్లాడుతున్నామని చెప్పి మేము ప్రతిదీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నామని చెప్పి ఆయనకి నచ్చక మేము ఏదో వాళ్ళకి ఏదో వచ్చినాయి మేము ఏదో చెప్తున్నామని చెప్పి ఆయన పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. మేము బయట పెడుతున్నామని చెప్పి ఆయన ఇబ్బందిగా ఫీల్ అయ్యి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. 23 అడుగులు ఉంది. 23 అడుగులు ఉంది కావాలంటే అది కూడా ఇస్తాను. వాళ్ళు ఇచ్చిన కొలతలు అపార్ట్మెంట్ లోపల ఇచ్చిన కొలతలు ఇవి చూసుకోండి. అవి కనీసం అటు నుంచి కాలువ మెట్టు కూడా కదిలిరంట. కనీసం గట్టి పోస కూడా తీయరంట. ఇటు పక్కే కదిలియాలంట వాళ్ళు. నా పేరు ఉంగరాల శ్రీకాంత్. ఏది నాకు న్యాయం జరగడం కోసం ఎక్కాను. నా ఇంజనీర్ వచ్చి నీ బిల్డింగ్ కొడతాను అటు పక్క మేము కదిలియము అసలు నీకేం సంబంధము మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అన్నాడు. మేము అదేం సార్ అట్ట కాదు సార్ అన్నట్టు మా ఇష్టము మాకు నచ్చినట్టు మేము కొట్టుకొని పోతాము. దానికోసం నేను బిల్డింగ్ ఎక్కాల్సి వచ్చింది.